మనలో ఎంతమందికి మహర్షి సుశ్రుత గారి గురించి తెలుసు? ఒకవేళ తెలిసినా కూడా అతను కేవలం ఒక ప్లాస్టిక్ సర్జన్ గా మాత్రమే తెలుసు, రైట్? కానీ సుశ్రుత గారు కేవలం ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే కాకుండా మరెన్నో వైద్యశాస్త్రానికి సంబంధించిన విధానాలు కనుగొన్నారు. వేల సంవత్సరాల క్రితం మొత్తం ప్రపంచంలోని వైద్యులలో ఒక్కరు కూడా కుట్లు వేయొచ్చు అనే ఆలోచన చేయలేకపోయారు. కానీ సుశ్రుత మహర్షి గారు మాత్రం కాశీ అనే పట్టణంలో కూర్చొని మానవ శరీర అనాటమీ ఎలా పనిచేస్తుందో తెలుసుకొని వందల రకాల సర్జికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేసి వేల మంది ప్రాణాలను కాపాడారు. మహర్షి గారు ఇలాంటి టెక్నిక్స్ ని ఎలా కనుగొన్నారు, ఎలా ఫిగర్ అవుట్ చేశారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహర్షి సుశ్రుత గారు భారతీయ వైద్య శాస్త్రంలో ఒక గొప్ప శస్త్రచికిత్స నిపుణుడిగా, అలాగే ప్రపంచంలోనే మొదటి శస్త్రచికిత్స నిపుణుడిగా పేరొందారు. రిషి సుశ్రుత గారు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జీవించాడు. అతని రచన సుశ్రుత సంహిత యావత్ ప్రపంచంలోని శస్త్రచికిత్సపై రచించిన మొదటి గ్రంథాలలో ఒకటి. రిషి సుశ్రుతుడి జీవిత వివరాలు పూర్తిగా తెలియకపోయినప్పటికీ అతను వారణాసి లేదా కాశీ ప్రాంతాలలో జన్మించాడని భావిస్తారు. అతను ప్రఖ్యాత వైద్యుడు అయిన రిషి ధన్వంతరి గారి శిష్యుడు. ధన్వంతరి గారు ఆయుర్వేద వైద్య విధాన పితామహుడిగా ప్రసిద్ధి చెందారు మరియు ఆయుర్వేదంలో సుశ్రుతుడు గారు కూడా ముఖ్య పాత్రధారిగా ఉన్నాడు. రిషి సుశ్రుత గారు రచించిన సుశ్రుత సంహిత అనే రచన వైద్య శాస్త్రానికి సంబంధించి ఒక అద్భుతమైన గ్రంథం. ఈ గ్రంథంలో 300 కంటే ఎక్కువ శస్త్రచికిత్స పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి బ్రెయిన్ సర్జరీ, యూరినరీ స్టోన్ రిమూవల్, సిజరిన్, ట్యూమర్ రిమూవల్ సర్జరీ, ఇంటెస్టైన్ బ్లాకేజ్ రిమూవల్ ఎక్సెట్రా. ఇలా 300 రకాల శస్త్రచికిత్స పద్ధతులు ఉన్నాయి. అదేవిధంగా 2600 years బ్యాక్ బిఫోరే 121కి పైగా సర్జికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేశారు. అవి కూడా పక్షుల ముక్కు రకాల నుండి, అలాగే జంతువుల దవడల ఆధారంగా. వాటిలో కొన్ని టూల్స్ అయితే ఎంతో విలువైనవి. అవి ఒక్కో వెంట్రుకని కూడా విడదీయగలవు. సేమ్ వే 14 టైప్స్ ఆఫ్ బ్యాండేజెస్ ని రిషి సుశ్రుత గారు కనిపెట్టారు. సుశ్రుత గారు ఆ టైంలోనే మానవ శరీరానికి సంబంధించిన కంప్లీట్ డైట్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. పెయిన్ కిల్లర్స్ గా ఆల్కహాల్ ని ఎలా యూస్ చేయాలి, అలాగే అనెస్థీషియా, యాంటీసెప్టిక్ అండ్ స్టెరాయిడ్స్ లాంటి ప్రొసీజర్స్ అన్ని కూడా సుశ్రుతనే ఉపయోగించారు. ఇప్పుడు ఎలా అయితే మోడర్న్ సర్జన్స్ హ్యూమన్ డెడ్ బాడీస్ పైన అనాటమీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో, సుశ్రుత గారు కూడా వేల సంవత్సరాల క్రితం అలాగే చేశారు. అప్పట్లో జరిగిన యుద్ధాలలో మరణించిన సైనికుల శరీరాలను తీసుకొచ్చి వాటిని వాటర్లో డీకంపోజ్ చేసేవారు. తర్వాత ఆ కంప్లీట్ బాడీని లేయర్ బై లేయర్స్ క్షుణ్ణంగా పరిశీలించేవారు. కేవలం బుక్స్ నుండి మాత్రమే కాకుండా ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవడం చాలా ముఖ్యమని సుశ్రుత గారు నొక్కి చెప్తారు. ప్లాస్టిక్. సుశ్రుత గారు ముఖ్యంగా రైనోప్లాస్టిక్ లో నైపుణ్యం పొందారు. రైనోప్లాస్టిక్